చెప్తున్నాడు ఏంటంటే, పూర్వము నేనెవరినంటే దూషకుడను, హింసకుడను, హానికరుడైన నన్ను. మనందరికీ తెలుసు పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవుని యొక్క బిడ్డల్ని ఎలాగ వెంటాడి వేటాడి తాను చంపి వారి యొక్క శవముల మీద నాట్యము చేసిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన గమలీయేలు దగ్గర ధర్మశాస్త్రము నేర్చుకొని విద్వాంసుడు, బైబిల్ ధర్మశాస్త్ర గ్రంథం అంతా తెలిసిన ఒక విద్వాంసుడిగా ఉండి కూడా దేవుని బిడ్డల్ని ఎలాగ భయంకరంగా హింసించి చంపాడో మనకు తెలుసు. ఆ యొక్క సౌలుకు భయపడి చాలా మంది క్రైస్తవులు పారిపోయి వారు తలదాచుకున్నట్లుగా చూస్తాం. అయితే ఒక రోజు దేవుని యొక్క చిత్తము వచ్చింది. ఆయన మార్గం మధ్యములో దేవుడితో పట్టబడినాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అని స్పష్టంగా దేవుడు సౌలుతో మాట్లాడాడు. ప్రభువా నువ్వెవడో నాకు తెలీదు. ఎవరి పేరైతే చెప్తే నువ్వు రక్తం పారుస్తున్నావో, ఎవరి పేరైతే చెప్తే నువ్వు వారిని చంపుతున్నావో, ఆ నజరేయుడైన యేసును నేనే అని స్పష్టంగా సౌలుతో మాట్లాడిన తరువాత తాను కళ్ళు మూయబడి మూడో రోజు తెరవబడి ఆ రోజు నుండి తనేమైపోయాడండి? సాధువైపోయినాడు. గొప్ప యాంగ్రీ పర్సన్ చాలా సాఫ్ట్ అయిపోయినాడు. ఇప్పుడు తాను చెప్తున్నాడు, పూర్వము నేను హింసకుడను, నా బిరుదేంటి? హింసకుడనని, హానికరుడను, దూషకుడను, దేవుని దూషించిన వ్యక్తిని నేను, ఎన్నో హత్యలు చేసిన వ్యక్తిని, ఎంతో మంది యొక్క ప్రాణానికి నేనే ఉత్తరవాదిగా ఉన్నాను. దగ్గర నిలబడి స్టీఫెన్ని నేను చంపించాను, రాళ్లతో కొట్టించాను, ఎన్నో భయంకరమైన పాపాలు చేసిన నన్ను ఏమంటున్నాడు ఆ మాట? తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడితిని. ఎస్, దేవుడు ఆయన్ని దర్శించి సౌలును పౌలుగా మార్చి ఆయన ఎంత గొప్పగా దేవుని యొక్క సువార్త ప్రకటన కొరకు ఎన్ని హింసలు భరించాడు, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నాడో, ఎన్నిసార్లు రాళ్లతో కొట్టబడినాడో, ఈడ్చబడినాడు. పట్టణంలో నుండి వెలుపలికి ఒక చచ్చిన శవాన్ని ఈడ్చినట్లుగా, ఒక కుక్కలు చనిపోతే ఎలా ఈడుస్తారో అలాగా ఈడ్చబడినాడు.